అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. యథార్థం ఏమిటంటే, ప్రళయం నాటి భూకంపం మహా భయంకరమైన విషయానికి. దానిని మీరు చూచినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు త్రాగే తన పాపను మరచిపోతుంది. ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది. ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు. వాస్తవానికి వారు త్రాగి ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది. ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా అల్లాహ్ను గురించి వాదిస్తారు. తిరగబడిన ప్రతి శైతాన్ను అనుసరిస్తారు. వాస్తవానికి అతడి అదృష్టం ఇలా వ్రాయబడి ఉంది. వాడిని స్నేహితుడుగా చేసుకునే మనిషిని వాడు మార్గం తప్పించి మరీ వదిలిపెడతాడు. నరకయాతన వైపునకు మార్గం చూపుతాడు. మానవులారా, ఒకవేళ మీకు మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము. తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కండతో అది రూపం కలదిగాను, రూపం లేనిదిగాను ఉంటుంది. మేము ఈ విషయాన్ని మీకు యథార్థం ఏమిటో స్పష్టం చేయాలని తెలుపుతున్నాము. మేము కోరిన వీర్య బిందువును, దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మీకు పెట్టి పోషిస్తాము, మీరు నిండు యౌవన దశకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు. మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు. అంతా తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి. ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు. తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే, అకస్మాత్తుగా అది పులకరిస్తుంది మరియు ఉబుకుతుంది. ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించటం ప్రారంభిస్తుంది. దీనికంతటికీ కారణం అల్లాహ్ సత్యం కావటం, ఆయన మృతులను బ్రతికించటం మరియు ప్రతిదానిపై అధికారం కలిగి ఉండటం. ఇంకా ఇది మరొక విషయానికి కూడా నిదర్శనమే, ఏమిటంటే ప్రళయగడియ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇందులో ఏ అనుమానానికి ఆస్కారం లేదు. గోరీలలోకి వెళ్ళిపోయిన వారిని అల్లాహ్ తప్పకుండా లేపుతాడు. మానవులలో ఇంకా కొందరు ఏ జ్ఞానమూ లేకపోయినా, ఏ మార్గదర్శకత్వమూ లేకపోయినా, జ్యోతిని ప్రసాదించే ఏ గ్రంథమూ లేకుండానే, తలబిరుసుతనంతో అల్లాహ్ను గురించి తగవులాడుతారు. తద్వారా వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పింపజూస్తారు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో అవమానం పాలవుతాడు. ప్రళయన్నాడు మేము అతనికి అగ్ని బాధను రుచి చూపిస్తాము. ఇది నీ భవిష్యత్తు, దానిని స్వయంగా నీ చేతులే నీకై సిద్ధపరచి ఉంచాయి. నిజానికి అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ప్రజలలో ఒకడు విశ్వాసం అంచులపై నిలబడి అల్లాహ్కు దాస్యం చేసేవాడు ఉన్నాడు. ఒకవేళ లాభం కలిగితే తృప్తి పొందుతాడు, కాని ఏదైనా ఆపద సంభవిస్తే విముఖుడవుతాడు. అతనికి ఇహమూ దక్కదు, పరమూ దక్కదు. స్పష్టమైన నష్టం అంటే ఇదే. అతను అల్లాహ్ను కాదని, తనకు నష్టంగాని, లాభంగాని కలిగించలేని వారిని వేడుకుంటున్నాడు. ఇది మార్గభ్రష్టత్వానికి పరాకాష్ట. ఎవరి నష్టమైతే వారు చేసే లాభానికి అత్యంత సమీపంలో ఉందో, వారిని అతడు వేడుకుంటున్నాడు. ఎంత నికృష్టుడు అతని సంరక్షకుడు, ఎంత నికృష్టుడు అతని సహచరుడు. దీనికి ప్రతిగా, ఎవరు విశ్వసించారో, మరెవరు మంచి పనులు చేశారో, వారిని అల్లాహ్ నిశ్చయంగా క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ తనకు ఏ సహాయమూ చేయడని అనుమానించే వ్యక్తి ఒక తాడు ద్వారా ఆకాశాన్ని చేరి దానికి కన్నం వేయాలి, తరువాత తనకు అయిష్టమైన దానిని తన యుక్తి నిరోధించగలుగుతుందేమో అనే విషయాన్ని ఆ కన్నం ద్వారా అతడు చూసుకోవాలి. ఇటువంటి స్పష్టమైన బోధలతోనే మేము ఈ ఖురాన్ను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. విశ్వసించినవారు, యూదులుగా మారినవారు, సాబియీలు, క్రైస్తవులు, మజూసీలు, అగ్ని పూజారులు,
షిర్కు చేసిన వారందరిని గురించి అల్లాహ్ ప్రళయం నాడు తీర్పు చెబుతాడు. ప్రతి విషయము అల్లాహ్ దృష్టిలో ఉన్నది. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలామంది మానవులు, శిక్షకు అర్హులైన చాలామంది ప్రజలు అల్లాహ్ ముందు వినమ్రులై ఉండటాన్ని నీవు చూడటం లేదా? అల్లాహ్ ఎవరినైతే అవమానం పాలుజేస్తాడో ఇక అతనికి గౌరవం ఇచ్చేవాడెవ్వడూ ఉండడు. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు. అవి 2 వర్గాలు, వాటి మధ్య తమ ప్రభువును గురించి వివాదం తలెత్తింది. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి, వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపలి భాగాలు సైతం కరిగిపోతాయి. వారిని దండిరచటానికి ఇనుపగదలు ఉంటాయి. ఎప్పుడైనా వారు కంగారుపడి నరకం నుండి బయటపడే ప్రయత్నం చేస్తే వారు మళ్ళీ అందులోకే నెట్టబడతారు. ఇప్పుడు చవి చూడండి దహన శిక్షను అని అనబడుతూ, మరొక వైపు విశ్వసించి మంచి పనులు చేసిన వారిని అల్లాహ్ క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడ వారు స్వర్ణ కంకణాలతో, ముత్యాలతో అలంకరించబడతారు. వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. దీనికి కారణం, పరిశుద్ధ వచనాన్ని స్వీకరించే మార్గం వారికి ప్రసాదించబడిరది, స్తుతింపబడే గుణ విశేషాలు గల దేవుని మార్గం వారికి చూపబడిరది. ఎవరు తిరస్కరించారో, ఇంకా ఈనాడు అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ప్రజలను అడ్డగిస్తున్నారో, మేము సర్వ మానవుల కొరకు నిర్మించిన పరిశుద్ధ మసీదులో స్థానిక ప్రజల యొక్క మరియు బయట నుండి వచ్చే వారి యొక్క హక్కులు సరిసమానంగా ఉన్నాయి, దాని సందర్శనానికి అవరోధంగా ఉన్నారు. వారి వైఖరి నిశ్చయముగా శిక్షార్హమైనదే. దీని పరిశుద్ధ మసీదు లో నిజాయితీ నుండి వైదొలగి అన్యాయపు పద్ధతిని అవలంబించే వాడికి మేము వ్యధాభరితమైన శిక్షను రుచి చూపిస్తాము. మేము ఇబ్రాహీంకు ఈ గృహం, కాబా గృహం కొరకు స్థలాన్ని సూచించినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మేము ఇలా ఉపదేశించాము, నాకు దేనిని భాగస్వామిగా చేయకు. ప్రదక్షిణం చేసేవారి కొరకు, కియాం, రుకు, సజ్దాలు చేసేవారి కొరకు నా గృహాన్ని పరిశుద్ధంగా ఉంచు. హజ్ కొరకై మానవులందరికీ పిలుపు ఇవ్వు. వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుండి కాలినడకతోనూ, ఒంటెలపైన ఎక్కి రావాలని మరియు వచ్చి వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని. అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువుల మీద కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి, స్వయంగా వారు తినాలి, లేమికి గురి అయిన అగత్యపరులకు పెట్టాలి. తరువాత వారు తమ మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి మరియు ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. కాబా నిర్మాణ లక్ష్యం ఇది. ఎవడైనా అల్లాహ్ విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే అది అతని ప్రభువు దృష్టిలో స్వయంగా అతడికి శ్రేష్టమైనది. మీ కొరకు పశువులు ధర్మసమ్మతము చేయబడ్డాయి, ఇదివరకే మీకు తెలుపబడినవి తప్ప. కనుక విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి, అబద్ధపు మాటలు పలక్కండి, ఏకాగ్రతతో అల్లాహ్కు దాసులు అవండి. దైవత్వంలో ఆయనకు ఎవరినీ భాగస్వాములుగా చేయకండి. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి క్రిందపడిపోయినట్లే. అతనిని ఇక పక్షులైనా తన్నుకుపోతాయి లేదా గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసిరివేస్తుంది. ఇది అసలు విషయానికి. దానిని అర్థం చేసుకో. ఎవరైనా అల్లాహ్ నిర్ణయించిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది హృదయాలలోని దైవభీతి వలననే. ఒక నిర్ణీత కాలం వరకు వాటి హదీ పశువులు ద్వారా లాభం పొందే హక్కు మీకు ఉన్నది. ఆ తరువాత వాటిని కుర్బానీ చేసే స్థలం ఆ ప్రాచీన గృహం వద్దనే ఉన్నది. ప్రతి అనుచర సంఘానికి మేము ఒక కుర్బానీ పద్ధతిని నిర్ణయించాము. ఆ అనుచర సంఘం ప్రజలు అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువుల మీద ఆయన పేరును స్మరించటానికి. ఈ విభిన్న పద్ధతుల ఉద్దేశ్యం ఒక్కటే. కనుక మీ దేవుడు ఒక్కడే, మీరు ఆయనకే విధేయులు అవండి. ఓ ప్రవక్త,
అణకువగల వైఖరిని అవలంబించే వారికి శుభవార్తను అందజేయి. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అల్లాహ్ ప్రస్తావన విన్నప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి. వారి మీదకు ఏ ఆపద వచ్చిపడినా దానికి వారు ఓరిమి వహిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు. ఖుర్బానీ, ఒంటెలను మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలలో చేర్చాము. మీకు వాటిలో మేలు ఉన్నది, కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును స్మరించండి. ఖుర్బానీ తరువాత వాటి వీపులు నేలపై ఆనినప్పుడు వాటిలో నుండి స్వయంగానూ తినండి. యాచించని సంతుష్టులకు తినిపించండి, తమ అవసరాలకు అడిగేవారికి తినిపించండి. ఈ విధంగా మేము ఈ జంతువులను మీకు వశపరిచాము, మీరు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు. వాటి మాంసము అల్లాహ్కు చేరదు, వాటి రక్తము చేరదు, కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఆయన వాటిని మీకు ఈ విధంగా వశపరిచాడు. ఆయన ప్రసాదించిన మార్గదర్శకత్వానికి మీరు ఆయన గొప్పతనాన్ని చాటేందుకు. ఓ ప్రవక్త, సత్కార్యాలు చేసే వారికి శుభవార్త అందించు. నిశ్చయముగా అల్లాహ్ విశ్వసించిన వారిని కాపాడతాడు. నిశ్చయముగా అల్లాహ్ నమ్మకద్రోహి అయిన కృతజ్ఞుణ్ణి ప్రేమించడు. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతూ ఉందో వారికి యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడిరది, ఎందుకంటే వారు అన్యాయానికి గురి అయిన వారు. నిశ్చయముగా అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్థుడు. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుండి తరిమివేయబడినవారు. వారి తప్పు కేవలం అల్లాహ్ మా ప్రభువు అని అనటమే. అల్లాహ్ గనక ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే ఆశ్రమాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, మసీదులు వేటిలో అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరింపబడుతుందో అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవే. అల్లాహ్ తనకు సహాయం చేసేవారికి తప్పకుండా సహాయపడతాడు. అల్లాహ్ మహాశక్తిమంతుడు, మహాబలవంతుడును. మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు నమాజ్ను స్థాపిస్తారు, జకాత్ ఇస్తారు, మంచి చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి నిరోధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతులలో ఉంది. ఓ ప్రవక్త, వారు అంటే అవిశ్వాసులు నిన్ను నిరాకరిస్తున్నారంటే వారికి పూర్వం నూహ్, ఆద్, సమూద్ జాతులు, ఇంకా ఇబ్రాహీం జాతివారు, లూత్ జాతివారు, మద్యన్ వాసులు కూడా తమ తమ ప్రవక్తలను నిరాకరించారు అనే విషయాన్ని జ్ఞాపకముంచుకో. ఇంకా మూసా కూడా తిరస్కరించబడ్డారు. ఈ సత్య తిరస్కారులందరికీ మొదట్లో నేను వ్యవధినిచ్చాను, తరువాత పట్టుకున్నాను. ఇక చూడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉండినదో. పాపాల పుట్టలైన ఎన్నో జనపదాలను మేము నాశనం చేశాము. ఈనాడు అవి తమ కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎన్నో ఎత్తైన భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వారు భూమిపై సంచరించలేదా? వారి హృదయాలు అర్థం చేసుకోగలవిగా, వారి చెవులు వినగలవిగా కావటానికి? యథార్థం ఏమిటంటే కళ్ళు గుడ్డివి అవవు, కాని వక్షముల లోపల ఉన్న హృదయాలు మాత్రం గుడ్డివి అయిపోతాయి. వారు శిక్ష కొరకై తొందరపెడుతున్నారు. అల్లాహ్ తన వాగ్దానానికి భంగకరంగా ఎంతమాత్రం వ్యవహరించడు. కాని నీ ప్రభువు వద్ద ఒక రోజు అంటే మీ లెక్కలో 1000 సంవత్సరాలకు సమానమవుతుంది. దుర్మార్గపు జనపదాలు ఎన్నో ఉండేవి. నేను మొదట వాటికి వ్యవధి ఇచ్చాను, తరువాత పట్టుకున్నాను. అందరూ తిరిగి నా వైపునకే రావలసి ఉంది. ఓ ప్రవక్త, ఇలా అను, మానవులారా, నేను మీకు కేవలం కష్టకాలం రాకముందు స్పష్టంగా హెచ్చరించే వ్యక్తిని మాత్రమే. కనుక విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా లభిస్తుంది. మా ఆయతులను కించపరచటానికి ప్రయత్నం చేసే వారు నరకానికి మిత్రులు. ఓ ప్రవక్త, నీకు పూర్వం అతను కోరుకున్నప్పుడు అతని ఆ కోరికలో శైతాన్ జోక్యం చేసుకుని ఏ సందేశహరుణ్ణి, ఏ ప్రవక్తను మేము పంపి ఉండలేదు. ఇటువంటి శైతాన్ జోక్యాలను అల్లాహ్ నిర్మూలిస్తాడు మరియు తన ఆయతులను పటిష్టపరుస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహావివేకి. ఆయన ఇలా ఎందుకు జరగనిస్తాడంటే
ఎవరి హృదయాలకు కపటం రోగం తగిలిందో, మరెవరి హృదయాలు మొద్దుబారిపోయాయో, వారి కొరకై శైతాన్ కల్పించిన చెడును ఒక పరీక్షగా చేయటానికి యథార్థం ఏమిటంటే ఈ దుర్మార్గులు శత్రుత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు. జ్ఞాన సంపన్నులైన ప్రజలు ఇది నీ ప్రభువు నుండి వచ్చిన సత్యమని తెలుసుకోవటానికి, వారు దాన్ని విశ్వసించటానికి, వారి హృదయాలు ఆయన ముందు వంగిపోవటానికి. నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించే వారికి ఎల్లప్పుడూ రుజువైన మార్గం చూపుతాడు. అవిశ్వాసులు దానిని గురించి సంశయంలోనే పడి ఉంటారు. చివరికి వారిపైకి ప్రళయ ఘడియ అయినా వచ్చి పడుతుంది లేదా ఒక దౌర్భాగ్య దినపు శిక్ష అయినా అవతరిస్తుంది. ఆనాడు రాజ్యాధికారం అల్లాహ్దవుతుంది. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. విశ్వసించిన వారు, మంచి పనులు చేసినవారు వరాలతో నిండి ఉన్న ఉద్యానవనాలలోకి పోతారు. అవిశ్వాసానికి పాల్పడి మా ఆయతులను తిరస్కరించిన వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది. ఎవరు అల్లాహ్ మార్గంలో వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేక మరణించారో వారికి అల్లాహ్ మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత. వారు తృప్తిపడే స్థలానికి ఆయన వారిని చేరుస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ సర్వము తెలిసినవాడు, సంయమనం కలవాడును. ఇది వారి పరిణామం. ఇక ఎవరైతే తనపై జరిగిన మేరకే ప్రతీకారం చేస్తాడో, పైగా అతనిపై అత్యాచారం కూడా జరిగి ఉంటే అల్లాహ్ అతనికి తప్పకుండా సహాయం చేస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, మన్నించేవాడును. ఇలా ఎందుకు జరుగుతుందంటే, రాత్రి నుండి పగలును, పగలు నుండి రాత్రిని వెలికి తీసేవాడు అల్లాహే గనుక, ఆయన అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు గనుక. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహే సత్యం గనుక. అల్లాహ్ను కాదని వారు వేడుకునేవన్నీ అసత్యం గనుక. అల్లాహే ఆధిక్యం గలవాడు మరియు మహోన్నతుడు. ఆకాశం నుండి అల్లాహ్ నీటిని కురిపించటాన్ని, తద్వారా భూమి సస్యశ్యామలం అయిపోవటాన్ని నీవు చూడటం లేదా? యథార్థం ఏమిటంటే, ఆయన అత్యంత సూక్ష్మ శక్తికలవాడు, సర్వము ఎరిగినవాడు. ఆకాశాలలో ఉన్నది, భూమిపై ఉన్నది అంతా ఆయనదే. నిస్సందేహంగా ఆయనే నిరపేక్షాపరుడు, స్తుతింపబడేవాడు. భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరచాడు. ఆయనే పడవను నియమబద్ధం చేశాడు. అది ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడుస్తుంది. ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. అది ఆయన అనుమతి లేకుండా నేలపై పడజాలదు. ఇదంతా మీరు చూడటం లేదా? వాస్తవం ఏమిటంటే, మానవుల పట్ల అల్లాహ్ ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కరుణగలవాడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు. ఆయనే మీకు మృత్యువును కలుగజేస్తాడు. ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిజంగానే మానవుడు పరమ సత్యధికారి. ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ణయించాము, అది దానిని అనుసరిస్తోంది. కనుక ఓ ప్రవక్త, వారు ఈ విషయంలో నీతో తగాదాపడకూడదు. నీవు నీ ప్రభువు వైపునకు పిలువు. నిశ్చయంగా నీవు రుజుమార్గంలో ఉన్నావు. ఒకవేళ వారు నీతో వివాదానికి తలపడితే, ఇలా అను, మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. ప్రళయం నాడు అల్లాహ్ మీ మధ్య మీరు విభేదించుకుంటూ వచ్చిన అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. ఆకాశంలోనూ, భూమిపైన ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్కు తెలుసని నీవు ఎరుగవా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహ్కు ఇదేమంత కష్టమైనది కానే కాదు. ఈ జనం అల్లాహ్ను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారి కొరకు అల్లాహ్ కూడా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు. వీరు కూడా వారిని గురించి ఏమీ ఎరుగరు. ఈ దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ లేడు. వారికి స్పష్టమైన మా ఆయతులను వినిపించినప్పుడు, సత్య తిరస్కారుల ముఖాలు మాడిపోవటాన్ని నీవు చూస్తావు. ఇంకా వారు మా ఆయతులను వినిపించే వారిపై వెంటనే విరుచుకుపడతారేమో అనిపిస్తుంది. వారికి ఇలా చెప్పు, దీనికంటే కూడా ఘోరమైన విషయమేమిటో నేను మీకు తెలిపేదా? అది అగ్ని. సత్యాన్ని స్వీకరించక నిరాకరించే వారి విషయంలో అల్లాహ్ దానిని గురించిన వాగ్దానమే చేశాడు. అది అతి చెడ్డ నివాస స్థలం. మానవులారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి.
అల్లాహ్ను కాదని మీరు ఏ దేవుళ్లను వేడుకుంటున్నారో వారందరూ కలిసి సమైక్యంగా ఒక్క ఈగను సృష్టించదలచినా అలా చేయలేరు. అంతేకాదు, ఒకవేళ ఈగ వారి నుండి ఏదైనా వస్తువును లాక్కుపోయినా వారు దానిని విడిపించుకురానూ లేరు. సహాయాన్ని అర్థించేవారు బలహీనులే, సహాయం కోసం అర్థింపబడేవారు బలహీనులే. అల్లాహ్ గొప్పతనాన్నే వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. నిజానికి అల్లాహ్ మాత్రమే శక్తిమంతుడు, గౌరవనీయుడును. యథార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ఉత్తర్వులను అందజేయటానికి సందేశహరులను దైవదూతల నుండి, మానవుల నుండి ఎన్నుకుంటాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గోప్యంగా ఉన్నదాన్ని ఆయన ఎరుగును. వ్యవహారాలన్నీ ఆయన వైపునకే మరలుతాయి. విశ్వాసులారా, రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుందని ఆశించవచ్చు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయండి. జిహాద్ చేయవలసిన విధంగా ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందిని ఉంచలేదు. మీ తండ్రి ఇబ్రాహీం ధర్మంపై స్థిరంగా ఉండండి. పూర్వం కూడా అల్లాహ్ మీకు ముస్లిం అనే పేరునే పెట్టాడు. ఇందులో ఖురాన్లో కూడా మీ పేరు ఇదే, దైవ ప్రవక్త మీ విషయంలో సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజల విషయంలో సాక్షులుగా ఉండటానికి. కనుక నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి, అల్లాహ్తో గట్టి సంబంధం కలిగి ఉండండి. ఆయన మీకు సంరక్షకుడు, ఎంతో మంచి సంరక్షకుడు, ఎంతో మంచి సహాయకుడు.